మా అన్న బిడ్డకు షోలు కుట్టిస్తారట, బట్టలు పెట్టాలి 2000. 2000 లేవు, 500 లేవు, పైసలు లేవు. ఎప్పుడు పైసలు లేవు పైసలు లేవు పైసలు లేవు. మరి అట్లాంటి నీ పెళ్ళప్పుడు మోసం చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నేనేం మోసం చేసిండే? నేను మోసం చేయలే, మా వాళ్ళు కూడా ఎవరు మోసం చేయలే. ఏమన్నానే మేము ఏం కాందని, మా కాందనే వేరు. ఓ కాందాని పెళ్లి సూపులకు వచ్చినప్పుడు మీకు ఏమేమి ఆస్తిపాస్తులు ఉన్నాయనంటే కోట్లు ఉన్నాయని చెప్పారు మీ వాళ్ళు. ఇక్కడికి రూపాయికే గతి లేదు. అగో దళ మేము మోసం ఎడ చేసినామా, అబద్ధం ఎడ చెప్పినామే? మేము బరబరి చెప్పినాము కోట్లు ఉన్నదని. మళ్ళీ గదే అంటావు. ఏడున్నాయి మరి కోట్లు? వేసుకునే కోటే లేకపోయా? అట్లా కాదే, ఇక నీకు మొత్తం చెప్తా పాటు. మా తాతకు 2 భార్యలు. అయితే మేము చిన్న భార్య తరపున వాళ్ళం, అంటే మా బాపమ్మ చిన్న బాపమ్మ, ఆ బాపమ్మేమో పెద్ద బాపమ్మ. ఇద్దరికి సరిసగం వచ్చి రాసిచ్చిండే. రాసిచ్చిన వల్ల మా బాప ఏం చేసిండు, మొత్తం తాగి తిని జూదాలాడి ఆస్తి అంతా పొడగొట్టిండు. పొడగొట్టినాక ఇక మేము మళ్ళీ ఏం చేసినాం, కోట్లకు వేసేసాం. ఆ ఆస్తి కూడా మాకే రావాలని కోట్లకు వేసేసామే. అదే ఇక అందుకనే కోట్లు ఉన్నది ఆస్తి అంతా అని చెప్తాను మేము. అట్లా ఏంటిది ఏంటిది అంటావు? కోట్ల ఆస్తి ఉన్నది. ఓ నీ పాల్పడద్దు, నీ కోట్లు ఆస్తుంది అని అన్నారు.